కల్కి 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 ఆల్రెడీ 2024లో ప్రభాస్ ఇంకా నాగ అశ్విన్ చేసిన మాయ చూసేశాం. ఇంకేం కావాలి? ప్రభాస్ భైరవగా బౌంటీల కోసం ఏదైనా చేసేవాడిలాగా చూపించారు. అలానే దీపిక పడుకునేని సుప్రీం యాస్కిన్ మనుషులకి అప్పగిస్తే కాంప్లెక్స్ లోకి ఎంట్రీ వస్తుందని ఆమె కోసం అశ్వత్థామతో ఫైట్ కి దిగుతాడు ప్రభాస్. లాస్ట్ కి బుజ్జితో కలిసి దీపికని వేరే లోకానికి తీసుకెళ్తాడు కదా. ఇలా సినిమా అంతా సైన్స్ ఫిక్షన్ కథే కాబట్టి భలేగా ఉంటుంది చూడటానికి. ఇక అలాగే మహాభారతంతో ఫ్యూచర్ కథను లింక్ చేయడం కూడా సూపర్. ఇప్పుడు కల్కి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. జపాన్లో ఈ సినిమా నిన్ననే రిలీజ్ అయిపోయింది. ఇక జపాన్ ప్రజలు తెలుగు సినిమాలకి పట్టం కడుతూనే ఉంటారు. జపాన్ బాక్స్ ఆఫీస్ కొన్ని తెలుగు చిత్రాలకు కాసుల వర్షం కూడా కురిపిస్తోంది. అదంతా ప్రారంభమయ్యింది ఎస్ఎస్ రాజమౌళి సినిమాలతోనే. జపాన్లో విజయవంతమైన చివరి భారతీయ చిత్రం త్రిబుల్ ఆర్. ఇప్పుడు కల్కి తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి సిద్ధంగా ఉంది. నిన్న రిలీజ్ అయింది కాబట్టి అప్పుడే కంక్లూజన్కి రాలేం, కానీ కలెక్షన్స్ అయితే బాగానే వస్తున్నాయండోయ్. ఇక ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్లో చేశారు కల్కి టీం అందరూ కలిసి. అంతకుముందు త్రిబుల్ ఆర్ విజయవంతంగా 200 రోజుల థియేట్రికల్ రన్ను పూర్తి చేసింది. అంతేకాకుండా 400 మిలియన్ యెన్ వసూళ్లను కూడా కలెక్ట్ చేసింది. ఈ చిత్రం జపాన్లోని 44 నగరాలు మరియు ప్రీ పిక్చర్లలో 209 స్క్రీన్లు మరియు 31 ఐమాక్స్ స్క్రీన్స్లలో విడుదలైంది ఈ చిత్రం. ఇక త్రిబుల్ ఆర్ దేశంలో అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రం అన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు కల్కి త్రిబుల్ ఆర్ సంఖ్యలను దాటి అతిపెద్ద చిత్రంగా అవతరించే అవకాశం ఉంది. ప్రభాస్కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్టార్డమ్ ఉంది. బాహుబలి సిరీస్తో పాటు పాన్ వరల్డ్ హీరో అయిపోయాడు కాబట్టి జపాన్లో ఇప్పటికే అభిమానుల సంఖ్య కూడా బాగా ఏర్పడింది. ఇక ప్రభాస్ జపాన్లో కల్కిని ప్రమోట్ చేయాల్సి ఉంది, కానీ అనుకోని గాయం కారణంగా అతను చేయలేకపోయాడు. ఏదైతేనే జపాన్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ సేల్స్ చాలా విజయవంతంగా జరిగిపోయాయి. సో ఇదండి కల్కి జపాన్ కథ. మళ్ళీ కలెక్షన్ రిపోర్ట్తో మీ ముందు ఉంటాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.